ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లి గూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 21వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథం, జెర్మియా చాప్టర్ 15 వర్స్ 21లో దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించేదను, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను. ఆమేన్. ఎంత బలమైన మాట దేవుడు ఇచ్చేటువంటి. ఏ దుష్టుల చేతిలో ఉండిపోయాను, నేను బంధకములో ఉండిపోయాను, నాకు విడుదల లేదు, ఎప్పుడు బయటపడతానా అని ఎన్నో సమయాలు ఆలోచన చేసావు. ఎప్పుడు ఈ కేసు నుంచి బయటపడతాను, ఎప్పుడు ఈ కోర్టు గొడవల నుంచి బయటపడతాను, ఎప్పుడు ఈ స్టేషన్ నుంచి బయటపడతాను, ఎప్పుడు నాకు విడుదల అవుతుంది, ఎప్పుడు నేను పరిపూర్ణమైన ఆనందంతో ఎప్పుడు సాక్ష్యం ఇస్తానని ఏడుస్తున్నావు కదా. దేవుడు నీకు ఈరోజే దుష్టుల చేతి నుండి విడుదల దేవుడు కలగజేస్తున్నాడు. అప్పులోల దగ్గర నుంచి విడుదలవుతావు. రోగం అనే దుష్ట శక్తుల నుండి విడుదలవుతావు. ఎన్ని రకాల రోగాలు ఉన్నాయో అన్ని రకాల దుష్ట శక్తుల నుండి విడుదలవుతావు. అంతే, బయటకు వస్తావు. దేవుడే నిన్ను విమోచించుచున్నాడు. ఆమేన్. ఇలా దండం పెట్టి వందనాలు యేసయ్యా అని చెప్పు. ఎందుకంటే నీకు ఆయన విడుదల. దుష్టుల చేతిలో ఉండిపోయాను. నీకు ఇష్టం లేని మనుషుల దగ్గర ఉండి ఎప్పుడు బయటికి వెళ్తానా, ఎప్పుడు నేను స్వతంత్రంగా బ్రతుకుతానని అనుకుంటున్నావు కదా. ఎప్పుడు ఈ మనుషులను నన్ను అర్థం చేసుకోరు, ఈ మనుషుల దగ్గర నేను ఉండను, నా మేలు వార్చలేని మనుషులు ఎదుట నేను ఉండలేను అని ఏడుస్తున్నావు కదా. ఆ దుష్ట ప్రభావాన్ని నీకు దేవుడు దూరం చేస్తున్నాడు. నిన్ను స్థిరపరిచి నిన్ను ఎక్కడికి వెళ్ళినోడైనా ఉన్న చోటే నిలబెట్టి పైకి సాక్షిగా నిలబెడుతున్నాడు. దుష్టుల చేతిలో నుండి విడుదల, ఒక స్పెషల్ డెలివరెన్సీ. నాకు ఎప్పుడు దుష్ట శక్తుల నుండి విడుదల, ఎప్పుడు చేతబడి శక్తుల నుంచి విడుదల. ఎవరో ఏదో చేశారని ఏడుస్తున్నావు కదా, వాటన్నిటి నుండి దేవుడు విడుదల ప్రకటిస్తున్నాడు. ఎస్, నీతోనే మాట్లాడుతున్నాడు. ఇక దుష్ట ప్రభావం పోతుంది కనుక నీ వ్యాపారం, నీ చేతి పని దీవించబడుతుంది. నీకు కొత్త ఆరోగ్యము దేవుడిస్తాడు, నూతన సౌందర్యాన్ని దేవుడిస్తాడు. పరిశుద్ధాత్మ నీ పక్షముగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదని ఎవరు విడిపించలేరు. దైవ కుమారుడు యేసు నిన్ను దుష్ట ప్రభావం నుండి విడుదల చేస్తున్నాడు. నేను త్రాగుడు మానలేకపోతున్నాను, నేను స్మోక్ చేయటం మానలేకపోతున్నాను ఏడుస్తున్నావు కదా. లేకపోతే నా కుటుంబం, నా భర్త ఇలా చేస్తున్నాడు, నా బిడ్డ తాగుబోతుగా మారిపోయాడు, తిరుగుబోతుగా మారిపోయాడు, వ్యభిచారిగా మారిపోయాడు, అలా మారిపోయాడు, ఇలా మారిపోయాడు ఏడుస్తున్నావు కదా. దేవుడు విడుదల కలగజేస్తున్నాడు. దేవుని సాక్షిగా నీ ఇంటిలో ఆత్మ కుమ్మరించబడుతూ ఉంది. దేవుని సాక్షిగా చెడుగును విడిచిపెట్టి క్రీస్తుని హత్తుకుని గొప్ప సాక్ష్యం నీ ఇంట్లో మొలకెత్తబోతోంది. నీ వ్యాపారంలో ఎన్నో ఆటంకాలు, అడ్డులు వచ్చి అది అణిచివేయబడినట్లుగా వచ్చింది కదా, ఆ దుష్ట ప్రభావం అంతా కొట్టివేయబడుతుంది. విడుదల దేవుడిస్తున్నాడు. నీ బిడ్డకి పెళ్లి సంబంధాలు రాకుండా ఎవరెవరు అడ్డుకుంటున్నారో, ఏది అడ్డుపడుతుందో అదంతా విడుదలవుతుంది. నీ ప్రయాణం ముందుకెళ్లకుండా నువ్వు భూమిని తీసుకుందామంటే దానికి ఎన్నో అడ్డుల ఆటంకాలు వస్తున్నాయి కదా, అవన్నీ క్లియర్ అయిపోతాయి. దుష్టుల చేతి నుండి విడుదల. నువ్వు దేవుని సన్నిధిలో బలమైన సాక్షిగా ఉండబోతున్నావు. ఆత్మ నీకు తోడై ఉండును గాక. ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు దేవుని వాగ్దాన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని మనం ముందుకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథాలు ఎంతమంది దగ్గర ఉన్నాయి పైకి చూపించండి.
ఈరోజు బలమైన అభిషేకం మీతో వచ్చేస్తుంది. చూడండి, బైబిల్ కిందకి దించి తెరవండి. ఆమోసు గ్రంథంలోకి వెళ్దాం. దేవుడు ఒక బలమైనటువంటి వాక్కు నీకు ఇచ్చి నీతో మాట్లాడాలని ప్రభు ఇష్టపడతా ఉన్నారు. జీవం గల దేవుని సన్నిధానంలో ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం మనం అందరం చదువుదాం. ఆమోసు గ్రంథం తెరవండి. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. ఆమేన్. రెండు చేతులు పైకెత్తండి, తల పైకెత్తండి. నేను చెప్పినప్పుడు నాతో చెప్పండి. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. గట్టిగా చప్పట కొట్టి దేవుని స్తుతిద్దాం. ఈ దినము దేవుడు ప్రత్యేకంగా ఈ అధ్యాయము, ఈ చరిత్ర ఒక ప్రత్యేకమైన చరిత్రది. అయితే కృపాకాలంలో తన సేవకుడి ద్వారా నీతో మాట్లాడుతున్న శుభవార్త ఏంటంటే, పూర్వం ఉన్న రీతిలో నీ కుటుంబము మరలా దేవుడు తిరిగి కట్టుచున్నాడు. దానిని నీవు స్వతంత్రించుకొనుచున్నావు. ఆమేన్. ఎటువంటి ఆశీర్వాదం అంటే, అద్భుతం ఏంటంటే చూడండి, పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. యవనస్తులారా, పెద్దవాళ్ళరా, చిన్నవాళ్ళరా, అయిపోయింది చరిత్ర అని అనుకుంటున్నావు కదా, అవ్వలేదు. తిరిగి మళ్ళీ రీబిల్డ్ చేస్తున్నాడు ఆయన. పోయినవన్నీ మళ్ళీ తిరిగి నీ ముందు పెడతాడు. ఆమేన్ చెప్పండి. అద్భుతమైన విషయం ఏంటంటే, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినము నేను లేవనెత్తుతాను. ఆమేన్. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ దినము నోట్ చేసుకోండి. పడిపోయిన గుడారాన్ని లేవనెత్తుతాడు దేవుడు. ఈ దినాన్న గుడారం అంటే మనం అనుకోవచ్చు ఇల్లే అనుకుంటాం. ఇల్లే కాకుండా అనేక రకాల అర్థాలు వస్తాయి. అసలైన గుడారము మన శరీరమే, మన దేహము. ఆమేన్. మన దేహము దేవుని గుడారమై ఉన్నది. నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. పడిపోయింది నీ గుడారం. ఏ రోగం వచ్చి పడిపోయిందో, పాప రోగంలో పడిపోయిందా, లేకపోతే ఆరోగ్యమంతా కోల్పోయి నీ గుడారము హాస్పిటల్ పాలైపోయిందా, లేకపోతే ఇంటి దగ్గర బెడ్కే పరిమితం అయిపోయావా, నీ జీవితంలో ఏ స్థితిలో పడిపోయావో ఈ దినాన్ని దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నది. మరలా దానిని లేవనెత్తుతానని చెప్తున్నాడు ఆయన. ఆమేన్. నీకు మరలా నూతన యవన ఆరోగ్యము దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. మరలా నూతన బలము కలుగుతుంది. పడిపోయిన నీ గుడారము, తర్వాత నీ ఇల్లు, పడిపోయిన నీ వ్యాపారము, పడిపోయిన నీ పని, చేయి దాటిపోయినటువంటి ఆశీర్వాదము, అవకాశాలు మరలా దేవుడు లేవనెత్తుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు అంటే, పడిపోయిన గుడారాన్ని లేవనెత్తి బాగు చేయాలనే గొప్ప మనసున్న దేవుడు యేసు దేవుడు. ఆమేన్. అయ్యో, నా భర్త ఇలాగ అయిపోయాడు, నా కొడుకు ఇలాగ అయిపోయాడు, నా కుమార్తెకి ఇలాంటి చెడు అలవాట్లు వచ్చినాయి, తాగుబోతుగా అయిపోయింది, తాగుబోతుగా మారిపోయాడు, లోకంలో కలిసిపోయింది. అయ్యో, నా బ్రతికి ఇలాగ అయిపోయింది, నా భార్య ఇలాగ అయిపోయింది. ఏది ఎలాగైపోయినా బాగు చేసే పరమ వైద్యుడు,
మరలా నీ గుడారమును లేవనెత్తుతున్నాడు. దేవుడు నాతో మాట్లాడాడని నువ్వు నమ్మితే ఆమెనని 7 మార్లు చెప్పి గట్టిగా చప్పట్లు 1 2 3 4 5 6 7. పడిపోయిన దావీదు గుడారమును దేవుడు లేవనెత్తినట్లుగా నీ గుడారమును లేవనెత్తుతున్నాడు. పడిపోయావు కదా, అప్పుల్లో పడిపోయేమో, మరలా నీవే అప్పిచ్చు మనిషిగా దేవుడు నిలబెడతాడు. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ కలుగుతూ ఉంది, మీకు దీవెన కలుగుతుంది. ఏడవకండి. మీ పరిస్థితులు ఎలా మారిపోయినా ఏడవకండి. అయ్యో నేను ఇలా పడిపోయానే అనుకోకండి. లేవనెత్తటానికి, కృప చూపటానికి కరుణామయుడు 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చాడు. ఆయన రక్తము కార్చాడు, సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడి తిరిగి లేచి అందరినీ సమాధుల్లో నుండి లేవనెత్తుతా ఉన్నాడు. నేను సజీవుడినై ఉన్నాను కనుక మీరును సజీవులుగా ఉంటారన్నాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. పడిపోయిన గుడారమును నేను లేవనెత్తి, ఫస్ట్ ఏంటి? గుడారాన్ని ముందు నీ బ్రతుకుని, నీ బిడ్డ బ్రతుకుని పైకి తీసుకొస్తాడు. హల్లెలూయా. మీరు ఏం కోల్పోయారో నేను సరదాగా చెప్పేది కాదు, ఇది పరిశుద్ధాత్ముడు నాకు ప్రార్థనలో మీ పట్టణం వచ్చిన తర్వాత ఆయన నాకు బయలుపరిచింది, మీకు చెప్తా ఉన్నాను. మీ గుడారము తిరిగి లేవనెత్తబడుతుంది, మీ వ్యాపారము తిరిగి లేవనెత్తబడుతుంది, నీ వ్యవస్థ తిరిగి లేవనెత్తబడుతుంది, నీ సేవ తిరిగి లేవనెత్తబడుతుంది, నీ బలము మరలా బలపరచబడుతుంది, నీ జ్ఞానము మరలా నీకు వస్తుంది. కోల్పోయిన ఆస్తి, ఐశ్వర్య, ఆరోగ్య, దీవెన, పేరు, ప్రఖ్యాతులు మరలా సెకండ్ టర్మ్ దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఆమేన్. అబాస్ అయిపోయిందని ఏడుస్తున్నావేమో, మళ్ళీ దేవుడు ఇస్తాడు. అయ్యో గర్భం వచ్చినట్టు వచ్చేలా పోయింది, ఏడుస్తున్నావు కదా, మరలా నీ గుడారాన్ని మరలా లేవనెత్తి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అసలు మీరు కని విని ఎరుగని ఒక ఆశీర్వాదాన్ని మొదటగా ఈ దినము ఇక్కడే మీరు రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. అంతే, గుడారము లేవనెత్తబడుతుంది. ఎవరు లేవనెత్తుతారండి మన గుడారాన్ని? మామూలుగా మన ఇల్లు పడిపోయినా, మన బిడ్డ చదువులో పాడైపోయినా, ప్రవర్తనలో పాడైపోయినా, లేకపోతే సమస్యల్లో పడిపోయినా అయ్యో పాపం అంటారు, పోతారంతే పాపాత్మలుగానే. ఎవరు నీ బిడ్డకి సహాయం చేయరు. నేనున్నాను, ఈ ధనం ఉంచుకో అనేవాడు ఎవడైనా ఉన్నాడా? ఏ ఇంట్లో ఉన్నాయో లేవో సరే ఇది ఉంచుకో, ముందు నువ్వు భోజనం చేయి, ముందు నీ ఇంట్లోకి ఏమైనా అన్ని తెచ్చుకుని తినండి, మీరు బ్రతకండి, ముందు నేనున్నాను సహాయం చేస్తాను అనేవాడు ఉన్నాడా? చెప్పాలి. కనీసం నీ కోసం సంతకం పెడతానని వాడు ఉన్నాడా? అందరూ వట్టి వట్టి స్నేహితులే. నిజమైన స్నేహితుడు ఆ యేసయ్య నీకు చెప్పేది ఏంటంటే, నీ గుడారమును మరలా లేవనెత్తుతున్నాను అన్నాడంతే. దేవుడికి సొంత కారు ఇస్తాడు, దేవుడికి మంచి ఇల్లు ఇస్తాడు, నీ ఇంటికి స్థిరమైన కలిమి దేవుడిస్తాడు. నీ ఇల్లు, నీ గ్రామము, నీ స్వజనుల మధ్య రక్షణ గృహముగా, ఆశీర్వాదముగా నిలబడుతుంది. నిజమేనా? నా బ్రతుకులో ఇన్ని అవమానాలు పడ్డ నా బ్రతుకులో మళ్ళీ బ్రతుకుంటుందా? భర్తను కోల్పోయినని ఏడుస్తున్నావేమో, నా భార్య పోయింది, ఇంక నా బ్రతుకేంటి, నా గుడారం ఏంటి అనుకుంటున్నావేమో. మరలా తిరిగి లేవనెత్తుతాడు ఆయన, ఆ గాయాన్ని మరలా కడతాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. ఎవరైనా ఉన్నారా, ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? హల్లెలూయా చెప్పరే.
జీవంగల దేవుని సన్నిధానంలో. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేస్తాను. ఆమేన్. ఎక్కడ బాగు చేయాలో, ఎక్కడ డ్యామేజ్ అయిందో నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ వ్యవసాయంలో, నీ ఆక్వా కల్చర్లో ఎక్కడ అప్పులు పాలైపోయావో, ఏ విషయంలో లాస్ అయిపోయావో, ఏ విషయంలో కేసులో ఇరుక్కుపోయావో, ఏ విషయంలో గాయపరచబడ్డావో, ఎవరి దగ్గర అవమానపరచబడ్డావో, ఆ ప్రతి గాయాన్ని యేసు కల్వరి శిలువలో కార్చిన గాయపడిన హస్తం ద్వారా కట్టి బాగు చేస్తున్నాడు. ఇక మీ గాయాలు కట్టబడతాయి. ఆయన కట్టాడంటే మళ్ళీ కనపడతాయి, మచ్చ కూడా ఉండదు. ఈ దినాన్ని గొప్ప ఆశీర్వాదం ఏంటంటే మీ గుడారమును దేవుడు లేవనెత్తుతున్నాడు. తర్వాత పాడైన ప్రతి చోట బాగు చేస్తున్నాడు. చివరికి నా ఆశీర్వాదం ఏంటంటే పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుచున్నాడు. నీవు ఒకప్పుడు ఎట్లా చూసావో అలాంటి వ్యాపారాన్ని చూస్తావు. ఒకప్పుడు నీ భర్తని నీతిమంతుడు ఎలా చూసావో మళ్ళీ చూస్తావు. ఒకప్పుడు నీ భార్య యథార్థత ఎలా చూసావో మళ్ళీ చూస్తావు. ఒకప్పుడు నీ బిడ్డ యథార్థత ఎలా చూసావో మళ్ళీ చూస్తావు. ఒకప్పుడు నీకున్న ఘనత ఎలాగుందో ఇప్పుడు పోయిందని ఏడుస్తున్నావు కదా, మరలా వెలుగులోకి రావటం చూస్తావు. ఒకప్పుడు నీ చేతికి వచ్చిన లాభము, ఆశీర్వాదము ఎంత వచ్చి పడిపోయేది, అప్పుడు ఇప్పుడు ఏమి లేకుండా పోయిందని ఏడుస్తున్నావు కదా. పూర్వపు రీతిగా మరలా కట్టబడతావు. అందరు తలలో వంచండి, అందరు తలలో వంచండి, నమస్కరించండి, మోకరించండి. ఒక్కసారి అందరూ మోకరిందాం. ఈరోజు మరలా తిరిగి కట్టబడతావు. ఏడవకు. ఏడుస్తున్నావా? నేను ఎంత మర్చిపోవాలనుకున్నా ఈ గాయం పోవట్లేదు. దేవా నాకు మరుపు దయచేయని అడుగుతున్నావు కదా. నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎలా బ్రతికేదాన్ని, ఎలా బ్రతికేవాడిని, నేను 10 మందికి చెప్పే మనిషిని, 10 మందిలో ఘనముగా విలువగా ఉండే మనిషిని నేను. నా ఇంట్లో ఇలా జరిగిన అవమానముని తట్టుకోలేక బయటికి రాలేకపోతున్నాను. ఏడుస్తున్నావా? తెలియకుండా అప్పులు పాలైపోయాను, అందరినీ దేహి అని అడుగుతున్నాను అని ఏడుస్తున్నావా? ఈరోజు మరలా నువ్వు ఇచ్చే రీతిలో కట్టబడతావు. మరలా కట్టబడతావు. ఆయన ఉన్నాడు నీకు. నీ గుడారమును ఆయన లేవనెత్తుతున్నాడు. నీ కుటుంబాన్ని ఆయన లేవనెత్తుతున్నాడు. ఒక బలమైన ఆశీర్వాదంతో ఇక్కడి నుంచి మీరు వెళ్ళబోతున్నారు. మీతో దేవుని ఆత్మ వస్తుంది. దైవజనుడు నా మనసు కూడా మీతోనే వస్తుంది. ఈరోజు నీ ఇంటిని బలముగా ఆత్మ ఆవరిస్తుంది. ఎలీషా అంటాడు గెహాజీని, ఎలీషా నీతో నా మనసు రాలేదా? దేవుని ఆత్మ రాలేదా? నీవు ఈరోజు కలిగిన సహవాసం వేరు. ఈ ప్రార్థన శక్తి సహవాసమే వేరుది. ఇది దేవునితో సహవాసం కలిగింది. ఇది నీవు కంచు స్తంభముగా దీవించబడబోతున్నావు. అసలు ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా పడిపోయే ఆశీర్వాదం కాదది. 2 చేతులు పైకెత్తి నా ఇంటిని, నా బిడ్డని, నా కుటుంబాన్ని మరలా కడతానని మాట ఇచ్చేవా బాబు? పడిపోయిన గుడారము, పాపములో పడిపోయిన స్థితిని మరలా లేవనెత్తడానికి కరుణామయుడిగా వచ్చిన యేసు ఈరోజు మాతో మాట్లాడేవు బాబు. నువ్వు లేవనెత్తకపోతే మేము ఊబిలోనే నశించిపోతామయ్యా. అయితే ఈరోజు మా బాధను గమనించి మా అందరికి ఇచ్చిన మాట, గుడారమును తిరిగి లేవనెత్తుతాను.
పాడైన ప్రతి చోట బాగు చేస్తాను. బాగుగా ఉన్న దాన్ని బాగుగానే ఉంచుతాను, బాగుగా లేని చోట, పగిలిపోయిన చోట దానిని బాగు చేస్తాను. గొప్ప సహాయకుడు యేసు నీకున్నాడు. అందరూ కూడా నా పాపాలు క్షమించు బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. నమ్మదగిన వాడు ఈ దినాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. బాధపడకు, ఏడవకు. నష్టపోయాను, అప్పులు పాలైపోయాను, ఉన్నదంతా కోల్పోయాను, ఇంకేమీ లేదు, ఆరోగ్యం కూడా సరిలేదని ఏడుస్తున్నావా? మరలా నీ ఆరోగ్యం కట్టబడుతుంది, మరలా నీ వెన్నుముక్క బలపరచబడుతుంది, నీ ఎముకలు బలపరచబడతాయి, నీ శరీరంలో రోగము ఆరోగ్యముగా కట్టబడుతుంది. యేసయ్యా నా పాపాలు క్షమించు, యేసయ్యా నన్ను పరిశుద్ధపరచు. నీవు తప్పదారి లేదు బాబు. నమస్కరించండి. నా పాపాలు కడిగనడుగు, యేసు నామములో పాపములు కడిగివేయబడతాయి, యేసు నామములో నీతిమంతులుగా తీర్చబడతాము. నాకు అన్ని తెలుసు, కానీ నేను పడిపోయానని ఒప్పుకో. సిగ్గుపడద్దు, ఎవరికి చెప్పొద్దు. దేవునికి నువ్వు హృదయాన్ని తెరిచి అడిగి చెప్పుకో. ఒక క్షమాపణతో వెళ్తావు. పోయినా కూలిపోయినా స్థితి మరలా ఆయన లేవనెత్తుతున్నాడు. పర్వతాల మీద పెడతాడు. ఇప్పుడు ఈసారి తప్పగా ఆశీర్వాదాన్ని చూస్తావు. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను రెండంతలుగా ఆశీర్వదించు బాబు అని అందరు రెండు చేతులు తలపైన పెట్టుకుని నన్ను దీవించు. నువ్వు లేవనెత్తితేనే నేను లేవనెత్తబడతాను బాబు. నా సమస్య నుండి ఎవరూ లేగలేరు నన్ను. ఈ అవమానంలో నుండి, ఈ రోగములో నుండి, ఈ ఆర్థిక సంక్షోభములో నుండి, ఈ భయంకరమైన పాపములో నుండి పరిశుద్ధుడు నీ ఒక్కడవే, నీ ఒక్కడవే పైనుండి దిగి వచ్చావు. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అనబడిన యేసు నామము నీది. నన్ను నా గుడారాన్ని లేవనెత్తుతానన్నావు. ఈసారి నీతి కలిగిన గుడారముగా లేవనెత్తండి. నీ శరీరము మళ్ళీ బలము పుంజుకుంటుంది. నీ శరీరము, నీ చర్మము యవన సౌందర్యముగా మారుతుంది. నీ వృద్ధాప్యము యవన బలముతో నింపబడుతుంది. పక్షి రాజు యవన వల్ల కొత్తదవుతుంది. యేసు యేసు అని పిలువు, యేసు యేసు అని పిలవండి, ఆపకుండా పిలవండి. యేసయ్యా 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 అని. యేసు యేసు అంటేనే రక్షణ రక్షణ రక్షణ, రక్షకుడు రక్షకుడు అనగానే ఆటోమేటిక్ ఆత్మ నీ మీదకి వెళ్ళిపోతుంది. నీ బలము కలిగిన మనిషిగా ఉంటావు. అందరూ ప్రార్థన చేయండి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ.